ప్రియ సహోదరులారా, అందరికీ వందనాలు. ఛత్తీస్గఢ్లో ముప్పు పొంచి ఉందా అంటే లెక్కలు చెప్తున్నాయి నిజమే అని. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ కొలువు తీరిందని, అక్కడ వారికి సంబంధించినటువంటి వారు పరిపాలనను కొనసాగిస్తున్నారని తెలియపరచబడతా ఉన్నాయి. అలాగే ఇంతకాలం మిషనరీలు కష్టపడినటువంటి దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం తన సాయశక్తులా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందని కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ క్లిప్పుని చూడండి. సైతం ప్రస్తావించారు. అయితే క్రైస్తవ మత మార్పిడికి ప్రస్తుత సీఎం విష్ణుదేవ్ సాయికు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. విష్ణుదేవ్ సాయి ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగమైన వనవాసి కళ్యాణ ఆశ్రమంలో కార్యకర్తగా పనిచేశారు. ఈ విభాగం గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తుంది. గిరిజనులకు ఉన్న ఇబ్బందులను తీర్చడం, వారికి విద్య, వైద్యంతో పాటు స్థానికంగా ఉండే సమస్యలను తీరుస్తుంది. ఛత్తీస్గఢ్లో క్రైస్తవ మత మార్పిడులు ఎక్కువ. దీంతో ఎక్కువగా క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. స్థానిక ప్రజలు మిషనరీల మాయలో పడకుండా ఎప్పటికప్పుడు వారిని జాగృతం చేస్తుంటాయి. ఇందులోనే విష్ణుదేవ్ సాయి పనిచేశారు. స్థానికంగా పనిచేసిన అనుభవం కారణంగా మిషనరీలు ఎలా పనిచేస్తాయో బాగా తెలిసిన వ్యక్తి. వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా కట్టడి చేయాలి, ప్రభుత్వ పరంగా ఏం చేయాలనే విషయమూ బాగా తెలుసు. అందుకే మోదీ, అమిత్ షాలు ప్రత్యేకంగా విష్ణుదేవ్ సాయిని ఎన్నుకున్నారు. అతనికి ఉన్న అనేక సానుకూలతల్లో ఇది కూడా ఒకటి. మిషనరీలు పాల్పడుతున్న బలవంతపు మత మార్పిడులపై కేంద్రం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. సుప్రీంకోర్టు కూడా గతంలో వీటి దురాగతాలపై సంచలన వ్యాఖ్యలను సైతం చేసింది. 2022 నవంబర్లో ఓ పిటిషన్ విచారణలో భాగంగా బలవంతపు మత మార్పిడులను చాలా తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వీటిని అరికట్టకపోతే దేశ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మోసపూరిత వాగ్దానాలతోనో, డబ్బు ఆశ చూపించో మత మార్పిడికి పాల్పడుతున్న ఘటనలు దేశంలో రోజు ఏదో ఒక చోటు చేసుకుంటూనే ఉన్నాయని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. ఇక కేంద్ర ప్రభుత్వం సైతం మిషనరీల మత మార్పిడులపై కఠిన చర్యలే తీసుకుంది. గతంలో విదేశీ నిధులపై ఎటువంటి మానిటరింగ్ ఉండేది కాదు. దీంతో విదేశాల నుంచి వచ్చే నిధులతో క్రైస్తవ మత మార్పిడులు ఎక్కువగా జరిగేవి. వీటిని కట్టడి చేయడంతో చాలా వరకు మత మార్పిడులు తగ్గాయి. కానీ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నా కూడా స్థానికంగా వీటిని ప్రోత్సహిస్తూనే వచ్చింది. మతాన్ని మార్చుకున్న వారు గంపగుత్తగా కాంగ్రెస్కు ఓటు వేస్తారనే ఆలోచనతోనే వెనుక నుంచి ప్రోత్సహిస్తూ వచ్చేది. అయితే బీజేపీ ప్రభుత్వం దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని వీటిని కట్టడి చేస్తూ వచ్చింది. ప్రస్తుతం విష్ణుదేవ్ సాయి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఛత్తీస్గఢ్లో మత మార్పిడులు కట్టడయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను. ఎందుకనంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేక పేద మధ్య తరగతి వారు, ఎస్టీ, ఎస్సీ వారు కొండల ప్రాంతాల్లో తమ పనులు కొనసాగించుకుంటూ ఆహారానికి, వస్త్రానికి, వైద్యానికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ మిషనరీలు అక్కడికి వెళ్ళి వారికి ఆర్థికంగా, సామాజికంగా అన్నీ అనుగ్రహించి నిజ దేవుణ్ణి వారికి పరిచయం చేసి దేవుని యొద్దకు వారిని తీసుకురావడం జరిగింది. అలాగే వారు సామాజికమైనటువంటి జీవనాన్ని గడపడానికి క్రైస్తవ మిషనరీలంతో ప్రయాసపడినట్టుగా చూడగలుగుతాం. ఇప్పుడు ఆ మిషనరీలను ఎదుర్కొని, ఆ మిషనరీలను తన్ని, ఆ మిషనరీల మీద కేసులు పెట్టి అక్కడ యేసు నామాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి వారి మీద తిరుగుబాటు చేసినటువంటి వారు ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నేను ఉట్టిగా చెప్పట్ల, ఆధారంతో చెప్తున్నాను. ఆయన విష్ణుదేవ్ సాయి. ఆయన కళ్యాణ దుర్గం అనేటువంటి
వనవాసి కళ్యాణదుర్గం అనేటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలో క్రియాశీలక పాత్రను పోషించి ఆయన క్రైస్తవ మిషనరీలను ఎదిరించి కొట్టి కర్రలతో కొట్టి వారి కరపత్రాలను చించివేసి బైబిళ్లను తగలపెట్టి వారిని నానా విధాలుగా జైలు పాలు చేసినటువంటి వ్యక్తిలో ఇతనొకడు. నా ఆవేదన అంతా ఏంటయ్యా అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ మరి యొక్క మణిపూర్ కానుందా? ఛత్తీస్గఢ్ మరి యొక్క మణిపూర్ కానుందా అంటే ఇక్కడ మనకి లెక్కలు అవుననే తెలియపరుస్తున్నాయి. అవును, ఇది వాస్తవం. త్వరలోనే తమ యొక్క విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. అందుకనే ఆర్ఎస్ఎస్ బీజేపీ విష్ణుదేవ్ సాయిని వారు ఎన్నుకోవడం జరిగింది. అతను ఎంతో దృఢమైన వాడని, క్రియాశీలకంగా ఆర్ఎస్ఎస్లో పనిచేశాడని లెక్కలు చెప్తున్నాయి. అతను క్రైస్తవులను తరిమి కొట్టాడు, అనేకులను చిత్రహింసల పాలు చేశాడు, అనేకులను రక్తాలు వచ్చినట్టుగా వారిని బాధించారు. ప్రియ క్రైస్తవ సోదరులారా, మనం మేల్కోవాలి. ఎందుకనంటే ఇటువంటి రాష్ట్రం ఒకటి కాదు, త్వరలో అనేక రాష్ట్రాలు కాబోతున్నాయి. అనేక రాష్ట్రాలలో ఈ యొక్క మత ఛాందసవాదులు రాజ్యాలను స్థాపించి క్రైస్తవులను అణగద్రొక్కాలని, వారిని చంపివేయాలని, కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని వారు ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు మణిపూర్లో జరిగింది మనం అందరం కల్లారా చూసాం. కనీసం ఇంటర్నెట్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి. అక్కడ వారి ఆక్రందనలు మనం చూసాం. నేషనల్ ఛానల్ కూడా వాటిని ప్రసారం చేయలేనటువంటి దుర్భాగ్యమైన స్థితి, అమ్ముడుపోయినటువంటి స్థితి. క్రైస్తవులారా జాగ్రత్త, మిషనరీలారా మీరు పరిచర్య జాగ్రత్తగా చేయండి. నిష్కపటులుగా సేవ చేద్దాం. కొరింథీ పత్రికలో చెప్తున్నాడు కదా, 2 కొరింథీలో 4:10 నుండి చెప్తున్నాడు, క్రీస్తు యొక్క జీవము మా శరీరము ముందు ప్రత్యక్షమవ్వాలి. అవుతుందనే భయపడుతున్నాడు అపవాది. అవుతుందనే వాడు తన రాజ్యాన్ని కోల్పోతున్నాడనే వాడు భయపడుతున్నాడు. ఖచ్చితంగా క్రీస్తు యొక్క జీవము మన శరీరాలలో, మన దేహం మందు, ఈ మత్స్యమైన దేహం మందు ప్రత్యక్షపరచబడాలి. అనేకులు మన మరణము వరకు వెళ్ళాలి. ఇతరులకు జీవాన్ని నింపేవారిగా మనం మారాలి. కాబట్టి అందరూ మేల్కోండి. బీజేపీకి ఓటేసే ప్రతి ఒక్కరు క్రైస్తవులు వారి మాయలో మత్తులో పడొద్దు, వారి మోసంలో పడొద్దు. ఈ విష్ణుదేవ్ సాయి అనేకులను చిత్రహింస చేశాడు. నాలాంటి మిషనరీలు అందరిని అనేకులను బాధించాడు, కరపత్రాలు చింపేశాడు, వారిని కొట్టాడు. ఇప్పుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించాడు. ఇప్పుడు ఇంకెన్ని గొడవలు జరగబోతున్నాయి. ఇంకెంతమంది అమాయకులైనటువంటి మిషనరీలే కాదు, కొండ జాతి వారే కాదు, వారు ప్రాణాలను బలిగా అర్పించవలసిన పరిస్థితులు వచ్చేసాయి. వారిని ఉంచుతారా ఉంచరా అని అంటే సమాచారం లేదు. అది ఎప్పుడు జరగబోతాయో మనకు తెలియదు. కాబట్టి దృఢమైన విశ్వాస సంకల్పంతో, స్టెఫను కలిగినటువంటి, అపోస్తులు కలిగినటువంటి భారముతో, సంకల్పంతో, పరిశుద్ధాత్మ శక్తితో ముందుకు వెళ్ళవలసిన వారుగా మనం ఉన్నాం. ఈ విష్ణుదేవ్ సాయి తన కార్యాచరణను త్వరలోనే ప్రారంభించబోతున్నాడు. ఇతను క్రైస్తవులను, మిషనరీలను అనగద్రొక్కాలని, చర్చిలను కూలద్రొయ్యాలని, తగలబెట్టాలని, సాధ్యమైతే వారిని సజీవ దహనంగా చేయాలని కూడా వారు వెనుకాడనటువంటి పరిస్థితి. మణిపూర్ కానుంది మరి యొక్క ఛత్తీస్గఢ్. మణిపూర్లా మారబోతుంది ఛత్తీస్గఢ్. జాగ్రత్త సుమ. అపవాది యొక్క తంత్రాలను ముందుగానే ఎరుగుదాం. ఈ ఛత్తీస్గఢ్లో కొలువై ఉన్నటువంటి రాజ్యం కూలిపోవాలని ప్రార్థిద్దాం. ఖచ్చితంగా ప్రాణం పోయిన వెనుదిరగక దేవుని నామాన్ని ప్రకటించడానికి మన శ్రద్ధాశక్తులను నిలుపుదాం. ప్రతి మిషనరీ, ప్రతి సేవకుడు భారం కలిగి ప్రార్థన చేయాలి. ఇతను చెప్తున్నాడు, వనవాసి కళ్యాణ ఆశ్రమంలో ఘోరమైనటువంటి వాడు, భయంకరమైనటువంటి
వాడు మిషనరీలను ఎదిరించి కొట్టి బాధించినటువంటి వ్యక్తి ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సీఎంగా మారాడు. మరి ఇంకా మనము ఎక్కువగా ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. మరి ఎక్కువగా దేవుని సువార్తను ప్రకటించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి నా ప్రియ సహోదరులారా, అందరూ కూడా విష్ణుదేవ్ సాయి లాంటి వాళ్ళు ఎంతమంది అయినా రావచ్చు. ఎంతమంది మిషనరీలు తమ యొక్క రక్తాన్ని కారుస్తున్నారు. ఒక్కొక్క రక్తపు బట్టు 100 మంది మిషనరీలు పుట్టేటువంటి అవకాశాన్ని ప్రభు ఇస్తాడు. భయపడద్దు. రక్తం కార్చడానికి, మరణించడానికి సైతము మనం వెనుదిరగొద్దు. కాబట్టి ధైర్యం కలుగుదాం, పరిశుద్ధాత్మ చేత నింపబడదాం, అపవాదిని ఎదురిద్దాం, దేవుని నామాన్ని ప్రకటిద్దాం. ఇంకను దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని రానున్న దినాలలో ఇంకా ఎక్కువగా ప్రకటిద్దాం. దేవుడు ఇటువంటి ధైర్యాత్మత పుత్రాత్మతో నింపి మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.